హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో అల్లంతో పౌడరు, వెల్లుల్లిపాయతో పౌడరు, ఉల్లిపాయతో పౌడర్ ని ఇంట్లోనే ఎలా చేసుకుని స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్ లో ఇలాంటి పొడులు ప్రిపేర్ చేసుకుంటే ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. బయట రెస్టారెంట్ లో కొన్ని స్టార్టర్స్ లో, సలాడ్స్ లో ఇలాంటి పొడి వేసి చేస్తారు, అందుకే అంత రుచిగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయల్ని తీసుకోండి. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే 4 మీడియం సైజువి తీసుకున్నాను. ఇవి వెయిట్ లో 300 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని పైన స్కిన్ ని తీసేయండి. ఇలా మొత్తం స్కిన్ తీసాక అప్పుడు వాష్ చేసుకోండి. ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఇలా కొన్ని ఆనియన్స్ కి నల్లగా పట్టి ఉంటాయి, అవి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలానే స్కిన్ తీసేసి వాష్ చేసుకుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అన్ని అలానే కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకుని ఇలా విడతీసుకోండి. ప్లేట్ మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. పైన పొట్టు తీసి ఇలా పాయన్ని విడదీసుకోండి. వెల్లుల్లిపాయకున్న పొట్టును మాత్రం తీయకండి, అవి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అన్ని అలానే విడదీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి పల్స్ మోడ్ లో 1 సెకండ్ గ్రైండ్ చేసి ఆపి ఒకసారి కలిపి మళ్ళీ 1 సెకండ్ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే పేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది. వెజిటేబుల్ చాపర్ ఉంటే చాపర్ తో చాప్ చేసుకోండి, ఇంకా బాగా చిన్న ముక్కలుగా వస్తాయి. ఇప్పుడు ఇది అంతా ప్లేట్ లోకి యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరొక ప్లేట్ లోకి 100 గ్రాముల అల్లం తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా స్పూన్ బ్యాక్ సైడ్ కొంచెం షార్ప్ గా ఉంటుంది, దానితో పైన స్కిన్ అంతా రిమూవ్ చేసుకోండి. మీరు కావాలంటే పీలర్ తో ఆర్ నైఫ్ తో కూడా రిమూవ్ చేసుకోవచ్చు, కానీ స్పూన్ తో అయితే హ్యాండ్స్ కి సేఫ్ ఉంటుంది. ఇలా అన్ని తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్రేటర్ ని తీసుకుని ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ గ్రేట్ చేసుకోండి. అన్ని అలానే గ్రేట్ చేసుకుని ఇలా ప్లేట్ లో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, వెల్లుల్లిని, అల్లంని ఎండలో కనీసం 4-5 రోజులు డ్రై చేసుకోండి. ఎండ లేకపోతే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. అల్లం అయితే 2 రోజుల్లోనే డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిన అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది అల్లం పౌడర్. సొంటి పొడి అని కూడా అంటారు. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైన నిల్వ ఉంటుంది. మనం ఏమి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనీసం 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది. వెల్లుల్లి కూడా డ్రై అయ్యాక ఇలా ఉంటుంది. వెల్లుల్లి డ్రై అవ్వడానికి 3-4 డేస్ పడుతుంది. ఫస్ట్ హార్డ్ గా అవుతుంది, తర్వాత పొడి పొడిగా ఇలా ఉంటుంది పూర్తిగా డ్రై అయ్యాక. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్ లోకి యాడ్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ లాగా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇది కూడా అంతే, ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా డ్రై అయ్యాక ఇలా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు డ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బాగా డ్రై అయ్యాకే మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నా ఆనియన్ సరిగ్గా డ్రై అవ్వలేదు, లేదంటే పౌడర్ లాగా బాగా వస్తుంది. మీరు మాత్రం బాగా డ్రై అయ్యాక మాత్రమే గ్రైండ్ చేసుకోండి, లేదంటే గ్రైండ్ చేశాక అయినా ఎండలో పెట్టుకుని డ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయ పౌడర్ ను కూడా ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు కూడా ఇలా పౌడర్ ని వాడుకోవచ్చు. ఈ పౌడర్ ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. బయట రెడీమేడ్ వి కొనుక్కునే బదులు ఇలా ప్యూర్ గా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.